హలో ఫ్రెండ్స్, మేమైతే న్యూ ఇయర్ రోజు చూడండి ఈ కేక్ తెచ్చేసుకున్నాం అనమాట. మీరు తెచ్చుకున్నారు కదా, అందరూ తెచ్చుకుంటారండి. మేమైతే కేక్ తెచ్చుకున్నాం, ఇద్దరు పిల్లలతో కట్ చేపిస్తున్నాం అనమాట. మా వాడైతే డాన్స్ చేస్తూ ఉన్నాడు. టీవీలో న్యూ ఇయర్ సాంగ్స్ ఇంకా డీజే సాంగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకున్నారు. చూడండి మా వాడైతే నాకుతూనే ఉన్నాడు ఆ కేక్. కేక్ ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని వెయిటింగ్ చేశాడనమాట. మేమైతే న్యూ ఇయర్ రోజు అందరం మేలుకునే ఉన్నాం అనమాట. మా ఆయన ఎవరిని పడుకొని ఇవ్వలేదు పాటలు పెట్టేసి. నేనైతే మా బాబుకి ఇచ్చేసాను కేక్, ఇంకా అందరికి పెడుతున్నాను అందరికి ఇచ్చేస్తున్నాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. ఇప్పుడైతే నేను కేక్ తీసుకొని మా మామగారికి ఇచ్చేస్తాను. అందరికి ఒకరికొకరికి ఇచ్చుకున్నాం అనమాట. కేక్ ఇచ్చేసుకున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాను, మా ఆయన గారికి ఇచ్చేసాను. నేను తినొద్దా అని ఫస్ట్ అయితే ఒక ముక్క అయితే నేను తినేసానండి. ఎందుకంటే ఇక రుద్దుకోవడం సరిపోయింది. మా పాప అయితే మా ఆయనతో కుస్తీ పడుతుంది. చూడండి ఏ విధంగా కుస్తీ పడుతుంది. రుద్దు రుద్దు అని చెప్పేసి మా పాపని పట్టేసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ నేనే అనమాట. ఇప్పుడు ఎలా రుద్దుతుంది చూడండి మా పాప. మా ఆయన అయితే లేచేసాడు, మా పాపను గెలవనివ్వట్లేదు నేను అనేసి మొత్తం రుద్దేశాడు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో. కానీ కేక్ రుద్దుకోవడం అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే అసలు తినడానికి కదా తెచ్చుకునేది, రుద్దుకోవడం ఎందుకంటే అసలు ఐ డోంట్ లైక్ దిస్ అనమాట. రుద్దుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంత జిడ్డు అస్సలు హెయిర్స్ కూడా అంటించారు నాకైతే. మా ఆయన గారు చాలా గలీజ్గా అంత రుద్ది రుద్ది పడేసాడనమాట. నాకు కొంచెమే కేక్ ఫేస్కి ఉంది అని చెప్పేసి నన్ను ఇంకా టార్గెట్ చేశారు. ఫస్ట్ చూడండి ఏ విధంగా టార్గెట్ చేశారో. మా పాపను కూడా టార్గెట్, అందరికీ అసలు ఫేస్ మొత్తం చేసేసారనమాట, రుద్దేశారు. మా ఆయన అయితే చూడండి ఇంకా ఫోటో తీస్తున్నాడు అనమాట. ఈ విధంగా అయితే సూపర్గా ఉన్నామమ్మ అనుకుంటూ వస్తున్నారు. చూడండి మా వాడైతే డాన్స్ ఆడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎంజాయ్ చేసుకున్నాం. బ్లాక్ బ్యూటీ అయినా నేనని మా పాప ఫేస్ చూపిస్తుంది. ఇంత గలీజ్గున్నావు అని చెప్పేసి తిడుతున్నాను నేను. మా ఆయన అయితే మా మామగారు కేక్ ఇచ్చేశారు. చూడండి మా వాడు వచ్చి మళ్ళీ ఫేస్ చూపిస్తున్నారు. నాకైతే ఇప్పుడు రుద్దేశాడు ఘోరంగా. అసలు నేను ఎంత కోపం అయ్యానో తెలుసు. అసలు ముక్కులోకి వెళ్తుంది. ఏంటిది అసలు న్యూ ఇయర్ అనుకుంటున్నావా, ఇంకా హ్యాపీగా ఉండాలి కానీ ఎందుకు ఇంత ఇట్లా మరీ దారుణంగా చేస్తున్నావు అని చెప్పేసి కోపం అయ్యాను అనమాట. నాకైతే చిరాకు వచ్చింది, చాలా కోపం అయ్యాను. ఈరోజు న్యూ ఇయర్ ఏమి అనకన్నారు అంటే ఇంకా కంట్రోల్ చేసుకున్నాను, కానీ లేదంటే పెద్ద గొడవే అయ్యేదన్నమాట. చూడండి మా ఓడికి ఎక్కడ మా అత్త, మా ఆయన, మా చిన్న పాప అందరూ రుద్దేస్తున్నారు. మా ఓడైతే అందరికి రుద్దేస్తున్నాడు. వాళ్ళ చెల్లెలకి రుద్దేశాడు. ఇప్పుడు వైట్ బ్యూటీ అయినా అని చెప్పేసి చూపిస్తుంది తను. ఇందాక బ్లాక్ ఉండే కదా కేక్ చాక్లెట్, ఇప్పుడు వైట్ అయినాను. చూడండి కేక్ అంతా దాని మీద చిన్నగా రోల్స్ లాగా వచ్చింది. అదంతా కింద పడిపోయింది చాక్లెట్. నేను తిడుతున్నాను అనమాట, నా మీదకేం రాకు, ఇదంతా ఎవడు క్లీన్ చేయాలని చెప్పేసి కోపం అవుతున్నాను. నేను చేస్తానులే అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. కర్ర తీసుకొని వచ్చి ఇప్పుడు ఇల్లు తుడిచే కర్ర తీసుకొని వచ్చి తుడుస్తాడు. చూడండి, నీకు తుడవరాదు డాడీ, నేను తుడుస్తాను ఉండు డాడీ అని చెప్పేసి మా పాప వచ్చి తీసుకొని రుద్దుతూ ఉంటుంది ఇల్లును. చూడండి ఇప్పుడు అదే జరుగుద్ది. నేను నూకుతా ఉన్నాను. ఇంకా ఎత్తకముందే నువ్వు ఎందుకు తుడుస్తున్నావు, చెత్త ఇంకెత్తలేదు కదా, ఊకే నాతో అరిపియకు, కోపం తెప్పియకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఆయన గారిని. మా పాపేమో నీకు తుడవరాదు డాడీ అని ఆమె తుడిచింది. ఆమెకు తుడవరాదు అని చెప్పేసి నేను తుడుస్తున్నాను. ఇంకా వాళ్ళు చేస్తే ఒక పని చేయబోయి ఒక పని చేస్తారనమాట. ఇంకా డబల్ పని అవుతుంది నాకు. అందుకనే ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటాను. వాళ్ళకి చెప్పామనుకోండి, ఒకటి చెప్తారు, రెండు చేస్తారు. ఇంకా 4 పనులు మనకే ఎక్కువగా అవుతాయి అన్నమాట. మీకు కూడా ఇలాగే అవుతుందా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి కోతులు ఎక్కడే ఉండరు నాకు తెలిసి. మావాడైతే ఫేస్ వాష్ చేసుకున్నాడు. ఎంత బాగా ఫోన్ చూస్తున్నాడో చూడండి. ఎప్పుడు ఫోన్ గోలునే వాడికైతే. ఫోన్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు, ఏంటేంటో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అస్సలు అర్థం కాదు, చెప్తే వినడు అసలు. ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇంకా న్యూ ఇయర్ ఉంది కదా, తీసుకోనిలే చూడండిలే అని చెప్పేసి మా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. నేనైతే గమ్మున నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. చూడండి అవన్నీ ఆ రూమ్లోకి దుబ్బేస్తున్నాను. అమ్మ అంతా తుడిచి ఓపిక లేదు, ఇక తుడిచేసాను అంతా. ఇంకా అవి చెత్తలో పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఎంత కష్టపెట్టారో న్యూ ఇయర్ అంటే. ఇల్లు దూడబడాలి, అదంతా కింద పడేస్తారు. అసలు రుద్దుకోవడమే సరిపోయింది. కేక్ ఎక్కువ తిన్నట్టే లేదు. నేనైతే ఫస్ట్ ఒక పీస్ అయితే తిన్నాను అనమాట. ఎందుకంటే ఫేస్కి అంత రుద్దుకుంటారు గలీజ్గా, నాకైతే నచ్చదు. నెక్స్ట్ డే అండి చూడండి, న్యూ ఇయర్ రోజు నేనైతే ముగ్గేసాను. ఒక దగ్గర కుప్పలాగా వేసేసి ముగ్గుని వేలుతో అటు ఇటు అని అంటే సరిపోతుంది. ఫ్లవర్ లాగా వస్తుంది చూడండి ఏ విధంగా అంటున్నాను. మళ్ళీ మిడిల్లో మనకు రెడ్ ఆరెంజ్ వేసుకుంటే ఇంకా చాలా బాగా ఎల్లో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు ఏ విధంగా వచ్చిందో.
కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. కష్టపడి వేసాను తెలుసా. నేను ముగ్గేసేటప్పుడు నైట్ చాలా లేట్ అయింది కదా, మమ్మీ అంతా క్లీన్ చేసి పడుకుంది, లేట్ అయింది, మమ్మీకి కొంచెం టైర్డ్ అయిపోయింది, వెయ్యి మమ్మీ ముగ్గు, నువ్వు వెళ్ళి కలర్స్ వేయి, మమ్మీ ముగ్గేస్తుంది అని చెప్పి మా ఆయన గారు మా పాపనైతే పంపించారనమాట. అవసరం లేదు మమ్మీ నువ్వు వెళ్ళి పడుకో అన్నా కానీ తనైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, ముగ్గులు లాంటివి ఇష్టం ఉంటాయి తనకి. అందుకే పక్కన వేసుకో అమ్మ అని స్టూల్ అక్కడైతే వేసాను అనమాట. తనైతే ఇంకా అక్కడ వేసుకుంది, చిన్న చిన్న ముగ్గులు ఏదో వేసుకుంది తనైతే. నేనైతే ఇక ఫ్లవర్స్ అన్నీ వేసేసాను అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్ నా ముగ్గు అయితే. ఇంకా లీవ్స్ వేస్తున్నాను చూడండి, రెడ్ ఫ్లవర్స్ లోపల రెడ్ వేస్తున్నాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో, లుక్ బాగుంటుంది. వేలతో కొంచెం ప్రెస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి ట్రై చేయండి, నెమ్మదిగా వేయండి. నేనైతే చాలా గబగబా వేసేసాను అనమాట, ఎందుకంటే అసలు ఓపిక లేదు. అందరూ వేసుకుంటున్నారని వేసాను కానీ అసలు వేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. బట్ అందరూ వేసుకుంటారు కదా అని నేనైతే వేసాను అనమాట. లీవ్స్ వేస్తున్నాను చూడండి. వీటిని కూడా ఇలాగ వేసేసి వేలుతో ఇలా రుద్దేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా అంటున్నాను. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగా వస్తుందో తెలుసా. మా వాకిలి అయితే బాగలేదు కాబట్టి అంత లుక్ లేదనమాట ఈ ముగ్గు. ఇదే ముగ్గు వాకిలి నీట్గా స్మూత్గా ఉన్న ప్లేస్లో వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఫ్లవర్స్ లాంటివి వేసుకోవడం. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేనైతే న్యూ ఇయర్ వీడియో ఇప్పుడు పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను ఎప్పటి వీడియో అప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు ఎంత బిజీ అంటే అసలు ఇంట్లో పని, ఇంకా కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని ఇంకా యూట్యూబ్ చేసేసరికి అసలు మర్చిపోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే నాకు నిన్న కనిపించింది, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.